శ్రీకాళహస్తిలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. చిన్నపాటి రోడ్డు ప్రమాదం కాస్త కిడ్నాప్ హత్యాయత్నానికి దారితీసింది. పట్టణంలోని సీతలాంబ గుడి వద్ద శనివారం రాత్రి కుమార్, శివ అనే వ్యక్తులు బైకులు ఢీకొన్నాయి. ఈ క్రమంలో శివకు మద్దతుగా వచ్చిన పిల్లి ముని జయకృష్ణ ప్రసాద్ ఆలియాస్ మాస్ తన అనుచరులతో కలిసి వీరంగం సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి నిందితులను స్టేషన్ కి రమ్మని చెప్పి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లగానే నిందితులు మరింత రెచ్చిపోయారు. అక్కడ గొడవను ఆపడానికి ప్రయత్నించిన మార్కెట్ కమిటీ అటెండర్ బాలకృష్ణపై దాడికి దిగారు. మా ఏరియా వాళ్ళనే ప్రశ్నిస్తావా అంటూ బాలకృష్ణను బలవంతంగా బైక్ పై ఎక్కించుకొని కిడ్నాప్ చేశారు. భాస్కరపేట జంక్షన్ వద్దకు తీసుకెళ్లి పక్క ప్లాన్ తో కూల్ డ్రింక్ బాటిల్ తో బాలకృష్ణ తలపై బలంగా కొట్టి హత్య యత్నానికి పాల్పడ్డారు. బాధితుడు రక్తపు మడుగులో పడి ఉండగా నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన శ్రీకాళహస్తి టౌన్ పోలీసులు డీఎస్పీ పర్యవేక్షణలో 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కేవలం గంటల వ్యవధిలోనే ప్రధాన నిందితుడు ముని జయకృష్ణ ప్రసాద్ తో పాటు షేక్ హిదాయత్ ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి బైక్ మరియు గాజు సీసాను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిపై కిడ్నాప్ మరియు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. అతని బైక్ కి డాష్ అంటే ర్యాష్ గా పోవడం సందర్భంలో వాళ్ళ మధ్య మాట జరుగుతూ ఉండగా అదే సమయంలో వియంపల్లికి చెందిన ఈ మాస్ అలియాస్ ప్రసాద్ అనే అతను ఎంటర్ అవుతాడు. ఆ కన్వర్జేషన్ లో అక్కడ ఇంకో అతను పెంచల అయిన అతను కూడా వచ్చి అసలు ఇష్యూ ఉండేది కుమారు శివ మధ్య. అక్కడ వీళ్ళ మధ్యలోకి జోక్యం చేసుకోవడము, ఇగో పోయేసి డామినేషన్ మెంటాలిటీతో ఏదో మాట అనుకోవడం అనేది జరుగుతుంది. ఈ మన అట్ ద సేమ్ టైం బీట్లో ఉన్న కానిస్టేబుల్ వచ్చి శివాన్ని తీసుకుపోతూ ఉంటే వీళ్ళు అరే మా మనిషి మీద కంప్లైంట్ ఇచ్చాడని ఒక అపోహ వీళ్ళ మీద కలిగింది. దాంతో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ టైంలోనే ఈ బాలాజీ కూడా వీళ్ళు కంప్లైంట్ శివాన్ని తీసుకుపోతా అంటే వీళ్ళు మావాడిని తీసుకుపోతారా, మావాడిని కంప్లైంట్ ఇస్తారా అనేది ఒక ఇవ్వకు పోయినారు వీళ్ళు వియ్యంపల్లి వాళ్ళు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మన కాసారం రమేష్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వస్తే వీడు మన మాస్ అనేవాడు అక్కడికి వచ్చి గొడవ చేయడము, ఫోన్ చేసి పిలిపించుకోవడము. అక్కడ వీడు మన బాలు ఉన్నాడు కదా కంప్లైంట్ విక్టిమ్ ఎవరితో ఉన్నాడో అతను వచ్చి క్వశ్చన్ చేయడము. ఇదంతా కూడా ఏమైపోతుందంటే ఇష్యూ మెయిన్ బండ్లు ఒకటి గుద్దుకోవడం అనేది పక్కన పోయింది. ఈ గ్రూపుల మధ్య ఊరు మాట ఇవ్వకపోవడము, డామినేషన్ మెంటాలిటీతో గొడవ జరిగింది. దాంట్లో బాలు అనే అతన్ని వీళ్ళు ఎవరైతే మన మాస్ అనే అతను, తర్వాత ఈ హిదాయత్, తర్వాత మహేష్, సోము అనే వాళ్ళు 2 బండ్లలో ఎక్కించుకొనేసి జస్ట్ లైక్ కిడ్నాప్ అనుకోండి తీసుకొని పోయి భాస్కర్పేట దగ్గరికి పోతే అక్కడ వన్ ఆఫ్ ద ఫెలో నాగరాజ్ అనేవాడు ఎదురుపడితే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. అక్కడ వీడు ఆ గ్రూప్ వాడు ఈ గ్రూప్ వాడు అని చెప్పేసి మాట వచ్చి వాడు కొంచెం ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఎంకరేజ్ చేస్తే అప్పుడు వీడు మాస్ అనేవాడు దగ్గరలో ఉన్న కూల్ డ్రింక్ బాటిల్ తీసుకొని తల మీద హిట్ చేయడం జరుగుతుంది. హిట్ చేయడం జరిగిన తర్వాత వీళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి పిలిపించుకుంటే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తారు. ఇమ్మీడియట్లీ మాకు తెలియగానే మా ఇన్స్పెక్టర్ సీన్ ఆఫీస్ పోయి హాస్పిటల్కి పోయి విక్టిమ్ని ఎగ్జామిన్ చేయడము, కంప్లైంట్ తీసుకొని వాళ్ళ మీద హత్యాయత్నము, కిడ్నాప్ కేసులు నమోదు చేయడం కూడా జరిగింది. ఇమ్మీడియట్లీ మేము సీరియస్గా తీసుకొని ఒక 2 టీముల్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిమ్మయ్య ఇన్స్పెక్టరు అండ్ 2 టౌన్ ఇన్స్పెక్టరు, తర్వాత మన ఎస్ఐ రూరల్ వాళ్ళ దగ్గర ఒక టీం ఏర్పాటు చేయడము, సెర్చ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము వేట స్టార్ట్ చేశాము. ఈరోజు ఎన్ని గంటలకు 5:30కు మేము మాస్ అనే అతన్ని ప్లస్ హిదాయత్ అనే అతన్ని అదుల్లో తీసుకొని ఇంట్రాగేట్ చేయడము, ఏం జరిగిందంతా కూడా మేము ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అయినారో అన్ని విషయాలు తీసుకోవడం జరిగింది. వీరిద్దరిని కూడా రిమాండ్కి పంపడం జరుగుతున్నది. మిగతా వాళ్ళ మీద కూడా ఏదైతే హంటింగ్ అనేది చేస్తున్నామో వాళ్ళని కూడా అతి తొందరలోనే దగ్గరలోనే పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ వియంపల్లి గ్రామస్తులకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను నేను యాజ్ ఎ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా. చాలా చెడ్డ పేరుంది వియంపల్లిలో. అందరూ చెడ్డవాళ్ళని చెప్పను, మంచి వాళ్ళు కూడా ఉంటారు, అక్కడ గౌరవనీయులు ఉంటారు. బట్ కొంతమంది చేసే ఇలాంటి దౌర్జన్యాలు, దాడులు
అటాక్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పి రౌడిజం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదని చెప్తున్నాను. ఆల్రెడీ గంజాయికి సంబంధించి పిట్ ఎన్డీపీఎస్ కేసులని అన్నారు, అంటే సంవత్సరం పాటు బెయిల్ రాదు. ఓకే, డైరెక్ట్గా సెంట్రల్ జైలు పంపడం యుద్ధం జరిగింది. పీడీ యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్షన్ అని చెప్పేసి పీడీ యాక్ట్ అంటే రౌడిజం చేసే వాళ్ళ మీద, గూండాయిజం చేసే వాళ్ళ మీద, ఇట్లాంటి వాళ్ళ మీద కూడా 2 కేసులు పెట్టడం జరిగింది. ఆల్రెడీ 4 మేము కడప సెంట్రల్ జైలు పంపడం జరిగింది. అనేక అవేర్నెస్ ప్రోగ్రాములు చేశాము, నాకాబందీలు అని చెప్పేసి సడన్ సర్ప్రైజ్ చెకింగ్ చేశాము, అన్నీ చేస్తున్నాము. గౌరవనీయుల్ని మేము ఎలాంటి ఇబ్బంది పెట్టం. కానీ రౌడీజం చేసే వాళ్ళు మాత్రం ఏ పార్టీ వారైనా మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. చట్టంలో ఏమేమి ఉన్నాయో అన్ని కూడా వాళ్ళ మీద ప్రయోగించడం జరుగుతుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నాను. మానుకోండి, రౌడీజం మానుకోండి, చట్టాన్ని గౌరవిస్తే మంచిది. ప్రజలు ఒకరికొకరు శాంతియుత వాతావరణంలో ఉండాలి. ఎవరికైనా మాత్రం ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా దాడులు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని, అది కూడా త్వరలో చేసి చూపిస్తామని చెప్తున్నాను. అందరూ కూడా ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసే పెద్ద పెద్ద వాళ్ళని ఎవరైనా సోకాళ్ళని అనుకుంటున్నారో వాళ్ళు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. శ్రీకాళహస్తిలో రౌడీజం అనేది ఉండకూడదు, గంజాయి ఉండకూడదు, దౌర్జన్యాలు ఉండకూడదు. ఫ్రీ క్రైమ్ లేని మనం శ్రీకాళహస్తిని పెట్టుకోవాలంటే ఇట్లాంటి వాళ్ళని ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దని చెప్పి నేను కోరుతున్నాను.